డైరెక్టర్ గారు, మీరు ఇది యువర్ ఫస్ట్ డెబ్యూట్ కాబట్టి ఇంతకు ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు అని కూడా తెలుసు. మారుతి గారితో కానీ శైలేష్ కురణ్ కానీ వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్పుట్స్ వచ్చాయి మీకు? యా, ఇన్పుట్స్ అంటే నేను లైక్ సినిమా చూపించాను ఇద్దరికి, దే లైక్ ఇట్. ఓ వాళ్ళు లైక్ అవుట్పుట్ చూపించేసారు. ఓకే, వాళ్ళ నుంచి ఫస్ట్ వచ్చిన మాట ఏంటి? అంటే మారుతి గారు సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు చాలా బాగుంది నాన్న, చాలా ఎమోషనల్ రైడ్ ఉంది అని చెప్పేసి ఫీల్. అండ్ మాలవిక గురించి అయితే చాలాసార్లు అడిగారు, ఈ అమ్మాయి ఎవరు బాగా చేసింది. అండ్ ఎమోషన్ అంటే మీరు అనుకున్నట్టు ఎంటర్టైన్మెంటే కాదు, చాలా మంచి ఎమోషన్ కూడా ఉంది సినిమాలో. సెకండ్ హాఫ్ మోస్ట్లీ బిగినింగ్ ఆఫ్ ది సెకండ్ హాఫ్ ఎమోషన్తో స్టార్ట్ అవుతుంది. సో మధ్యలో వచ్చిన ఎంటర్టైన్మెంట్ అండ్ దెన్ ఎమోషన్ రైడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ ఎంతైతే ఉంటుందో అంతే ఎమోషన్ కూడా ఉంటుందండి. ఓకే ఓకే. శైలేష్ గారు ఏమన్నా? శైలేష్ గారు కూడా సేమ్, ఆయన కూడా చిన్న చిన్న సజెషన్స్ చెప్పారు, అది కూడా చేస్తున్న దాంట్లో తీసుకోవాల్సింది తీసుకున్నాం. ఓకే. సో మీరు కథ రాసుకుంటున్నప్పుడు కానీ అనుకుంటున్నప్పుడు కానీ సుహాస్ గారిది ఇది రామ్ కామ్ జానర్లో వేరే సినిమాల్లో ఫ్రెండ్కి యూనో యాక్టర్కి మెయిన్ లీడ్కి ఫ్రెండ్గా చేసిన మూవీస్ ఉన్నాయి రామ్ కామ్సే, కానీ స్ట్రైట్ ఇదే మూవీ. సో ఎలా అప్రోచ్ అయ్యారు అండ్ సుహాస్ గారు ఏమన్నారు మీతో? సుహాస్ నాకు ప్రతిరోజు పండుగ నుంచి తెలుసు అనమాట. మా ఇద్దరికి ముందు నుంచి ర్యాప్ ఉండింది. సో హిట్ 2 కంప్లీట్ అయ్యే టైంలో చెప్పాను అనమాట, డర్లింగ్ ఇలా కదా అంటే ఇమీడియట్గా విన్నాడు, ఇమీడియట్గా ఓకే అన్నాడు. హిట్ 2 తర్వాత అన్నారా? అన్నాడు. హిట్ 2లో అందరినీ నరికేస్తా ఉంటారు, అక్కడ నుంచి ఇలా తన ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే అన్న అందరిని నేను నరుగుతుంటే నువ్వు తీసుకొచ్చి లవ్ స్టోరీ చెప్తున్నావు. ఎగ్జాక్ట్లీ. సో ఎన్ని డేస్ పట్టిందండి షూట్ చేయడానికి? 55 వర్కింగ్ డేస్. ఓకే, 55 డేస్ పట్టింది. 55 డేస్లో ఆల్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఆల్ డన్. షూట్ ఓన్లీ షూట్ డేస్. ఓకే. ఎక్కువ మెజారిటీ ఆఫ్ షూట్ వరంగల్లో జరిగింది అని విన్నాను. ఎక్కువ కాదు, మోస్ట్లీ ఎక్కువ షూట్ హైదరాబాదే, బట్ వరంగల్లో కూడా చిన్న ఎపిసోడ్ ఉండింది అనమాట. లైక్ అంటే చిన్న ట్రావెల్ ఉంటుంది దానికి దీనికి కథలోనే. లైక్ ఇప్పుడు హైదరాబాద్ కాకుండా మాకు వేరే ఊరు కావాలి, సో దానికి లైక్ కథ ప్రకారం కావాలి, దానికి వైజాగ్ డిఫరెంట్ ఉంటాయి కదా. ఇమీడియట్గా మన వాళ్ళు ఏమనుకుంటారు, వైజాగ్ వెళ్ళి బీచ్ అది ఇది హడావుడి, ఆ విజువల్స్ బాగుంటాయని. బట్ చాలా రోజులైంది వరంగల్ని చూసి అని చెప్పేసి నాకు అనిపించింది. ఎప్పుడు వర్షం నువ్వు వస్తావంటే నేను వద్దంటానా, లైక్ ఫిదా సాంగ్ ఒకటి ఇలా చాలా తక్కువ ఉన్నాయి. సో వరంగల్ బ్యూటిఫుల్ ఉంటుంది, సో కథలోనే కావాలి కాబట్టి అలా వరంగల్ని ఇంక్లూడ్ చేయడం. ఓకే. పర్సనల్ కనెక్షన్ ఏమన్నా ఉందా అంటే? వరంగల్కి అసలు లేదు, జీరో.